ఫేస్‌బుక్‌లో వాటిలో వీటిలో ఏముంటాయి ఎక్కువ. చెప్పలేం కాబట్టి సీరియల్స్‌లో క్యారెక్టర్స్ గురించి ఆలోచించను. ఇంట్లో మన వాళ్ళ గురించి మనం ఆలోచించడానికి టైం కుదరదు. రేపు సీరియల్ ఫస్ట్ స్టోరీ ఎలా మలుపుతుంది. రేపు కూడా ఏంటి ఎలా ఉంటుంది, ఎక్కడ ఏంటి ఎలా ఉంటుంది. మంచి వాళ్ళ మీద దాని వాళ్ళ మీద లేదా మన ఇంట్లో మెంబర్ అవసరం కలిసి ఎలా ప్రయోజనం. టీవీ సీరియల్స్ అన్ని ఈ రోజుల్లో ఎక్కడెక్కడో దూరంగా చూడపడటంలో భయమేస్తుంటాడు. అన్ని పెద్ద పెద్ద ఎమోషనల్ డ్రామా అనే చిత్రాలు చెప్తానంటే పెద్ద పెద్దగా ఆలోచన కూడా డ్రామా చేశారు. యాంటీ క్యారెక్టర్ కరెక్ట్ రెండింటి క్యారెక్టర్ కరెక్ట్ కరెక్ట్ అంటే పూర్వకాలంలో ఏదైనా సినిమా చూసినా సీరియల్స్ వచ్చినా ఏదైనా ఒక 100 100 సీరియల్స్ వస్తుంది, సినిమాలు వస్తుంది. టీవీలు కలిసిపోయి మెసేజ్ ఓరియంటెడ్ విధం కానీ క్యారెక్టర్ ఇలా ఉండాలి మనం నేర్చుకోవడం కానీ ఇన్స్పిరేషన్ కలిగేవి చూడటాను. ఒక రామాయణం ఆల్రెడీ మార్చేశారు నా పుస్తకం మార్చేసి ఇంకో నాటకం పెట్టి వాళ్ళు కూడా ఫ్యామిలీ చూపించారని అన్ని గంటలు గంటలు తెలుసు. గంటలు గంటలు 10 దాకా 9 అవర్స్ చేయడానికి 9 దాకా పీరియడ్స్ వచ్చి 2 గంటల సమయం ప్రతిరోజుగానే జరుగుతుంది. పావు గంట జ్ఞానం చేయమంటే మనకు నిలవస్తుంది. 2 గంటలు టీవీ సీరియల్ చూడమంటే ఎక్కడ అవసరం ఉండదు. కళ్ళు ఎక్కడ పోయినా పక్కన పడుతూ రెండు పడుతుంది వెళ్ళి టీవీ సీరియల్ లేదు. నేను నేను కాదు, నేను నాన్న నేను నేను నవ్వలే. నేను నా గురించి నా విషయాల గురించి దేని గురించి నేను ఆలోచన పెట్టాను కదా. నాకు ఆయన అలాగే చేసుకోవచ్చు. కొన్ని చూసి వదిలేస్తున్నారంటే మళ్ళీ ఆలోచించాలి. మంచిది మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ గురించి వెలుగురి టీవీలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుసుకుంటుంటారు ఇదిగో మా గురించి బయట తింటారు ఏదో ఒక ఫేవరెట్ డ్రైవ్ అయిపోయినా నచ్చు కాదంట టీవీలో వాళ్ళ గురించి నచ్చు. ఈ రకమైన వ్యర్థమైన కాలక్షేపాలు మనకు వచ్చేది. ఇంకా ఏదైతే చూస్తామో వింటామో రెండు వీడియో ఆడియో వీడియో సరిపోతాయనుకోండి దాని ప్రభావం చాలా బాగా వాళ్ళకి రాసుకుంటా ఉంటే సరిగ్గా తెలిసి కూడా టెన్స్ అయిపోతుంది. అంటే వాళ్ళు అక్కడ అరచులు క్యారెక్స్ పిచ్చి పిచ్చి డైలాగులు కొడుకుని ఉంటే మీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ బ్రెయిన్ లో బ్యాడ్ హార్మోన్స్ ఇక్కడ మీకు రిలీజ్ అవుతున్నాయి. చూస్తే వాళ్ళకి వాళ్ళకి కాదు. అది వాస్తవం. అది వాస్తవం. మీ బ్రెయిన్ లో బ్యాడ్ కెమిస్ట్రీ తయారవుతుంది ఆ టైంలో. బ్యాడ్ ఇమోషన్ ఫ్లో మళ్ళీ తగ్గాలంటే చాలా చెప్పండి. ఒక మనిషికి చాలా కోపం వస్తే అట్లా కోపం ప్రభావం తగ్గడానికి చూడండి.
ఇవన్నీ చూడటం ఎందుకు మళ్ళీ మళ్ళీ దీనికోసం ప్రాక్టీస్ వచ్చాను. అభిప్రాయం చెప్తూ నిన్న మనకి చాలా మంచి ఉండదు వెయిట్స్ కాల్స్ అనేది రాకపోవడం అంటే వెయిట్ తీసుకోవడం మెయిన్ వ్యక్తమైన సాంగత్యాల్లో వెళ్ళాలి. ఆ వెయిట్స్ ఇవ్వడానికి ఇచ్చే మనసు మన ఎదురమని ఉంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ లో కూడా మనం ఉండద్దు, జాగ్రత్తగా సంగతిగా ఇవన్నీ చెప్తే రిగ్రెట్ నేను ఆ మాట నేను లేకపోతే నేను అనబట్టి అది జరిగింది అనుకుంటూ ఇంకొకసారి ఆ టైంలో మనకి వచ్చింది రిజల్ట్ వేరే రిజల్ట్ వేరే వచ్చినప్పుడు నేనే కారణం అనుకోవడం ఎగ్జాంపుల్ నా వల్లే చదువుకున్న పిల్లలను చేసుకొని తెచ్చాను. నేను పంపకుండా ఉంటే వీడియోని అప్లోడ్ చేసేస్తారు. ఏం జరిగింది అంటే అప్పుడు కృష్ణానికి మనమే తొందరపడి కంట్రోల్ చేసేస్తున్నాము అంటే సపోజ్ కరెక్ట్. అదే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఎంత పనిచేసి తెలుసు మన అందరికీ తెలియాలి. ఎగ్జాంపుల్ ఏముందంటే
మీకు చదివాను అప్పుడు నివేదిక చేశారు. యాక్చువల్గా ఆయన రోజు డైట్ పెట్టుకున్నారు కదా, ఇష్టంగానే ఎందుకు రెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏం దాని కారణం వేరే మీరేమండి బలవంతం రెడ్ ఇద్దాం త్రీ ఇంటర్నెట్ బలవంతాన్ని ఏదో పెట్టుకున్నాం ఇంకా రెస్ట్ చేస్తాం. వచ్చారు హడావిడి ఈ వంజాలు పెట్టారు, హడావిడిగా తెలియదు పెడితే కదా మన ఏదో నాకు నేను మట్టి చేస్తాను, ఏదో ఉండే ఉంటుంది అక్కడ ప్లేట్ ఎక్కితే ఏమనుకుంటుంది, అక్కడ ఏదో ఉండే ఉంటుంది పార్టీ అంటే ఇలా మన మనసుని చాలా దోషాలు, అంటే ఎందుకు చెప్తున్నా చాలా దోషాలు ఎక్కువ ఉంటాయో మనసు కలుషితమైపోతుంది. విచారే కానీ అందరూ ఏం చేస్తారంటే ఏదైనా విషయం వచ్చింది మంచి అంతా వదిలిపెట్టేస్తారు, దాంట్లో ఏదైతే నెగిటివ్ అదంతా రికార్డింగ్ మరిగించి మరి ఇంటిలో చెడు ఉంది తీర్చాలని దాన్ని తీర్చి వరకట్టు దాంట్లో మంచి చెడు విచక్షణ చేయడం చెడిపోయింది. ఇది కొంచెం రెండు లోపాలు ఉన్నాయి, విచక్షణ ఎవరైనా చేయాలి కానీ మంచి కనపడమాట చాలా చెడు దాన్ని తీసుకుంటుంది. విశ్వేడవరం చూస్తాను ఇలా జరిగింది పొద్దునే ఎప్పుడు బాధలేదు ఇది బట్ బాధ అక్కడ అంతే అనుమానం పెట్టు ఏమో అప్పుడు మనకి రాదేమో నిజంగా ఫస్ట్ ఏమో బంధం అవుతుంది మనం చేస్తే వాడి కార్యం కానీ మనం ఈరోజు హెల్త్ అయ్యండి మంచి మారడానికి కూడా వచ్చింది. ఒకప్పుడు మంచి వాడి ఎక్కువగా మంచి వాడడం వల్ల చెడ్డవాడికి కూడా చెడ్డవాడడం మంచి విరాట్ మ్యాథ్ ఈ చదువు నేను చదివించడమే వెళ్ళి నానేమన్నా మ్యాథ్స్ రాకపోతే వేస్ట్ చదివి అదే అన్ని మిగతా దిశలో మనకు మ్యాథ్స్ లో మార్క్స్ తక్కువ వాటి తక్కువ వాడలాగా పనికిరాని వాళ్ళ వేస్ట్ పనికిరాదా వేస్ట్ అన్నారా అది ఎంత ప్రభావం అంటే పిల్లలు అనుకుంటారు. ఒక మాట కదా అన్నాను నాన్న
నేను ఆలోచించాను కదా! పట్టించి రావాలని తెలుసుకోవాలని వచ్చింది. తప్పకుండా ఫీల్ చేయాలి. తప్పకుండా ఫీల్ చేసినట్టు బాగా చదువుతుంది. స్నానం పోతుంది. కాన్ఫిడెంట్ ఎక్కువ వాళ్ళ నాన్నే కష్టాన్ని అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేదు. ఒక చదివంటే తిరిగాడానికి ఏం లేదు కదా చదువుకోవాలి. అంటే తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళు ఫీలైతే మనసుని ఒప్పుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏదో జరుగుతుంది అనేది వెనకాలే చేసుకోవాలి. కానీ వాడిని మంచి పేరెంట్స్ అయితే ఇచ్చారు అంగీకారం అయితే మాక్సిమం ఎఫర్ట్ ఇద్దాం కదా అన్నట్టు మాట లేకపోతే అంత బాగానే ఉంటే కాన్సెప్ట్ నా అబ్బాయికి ట్రీట్మెంట్స్ చదివే నేర్చుకున్నాను. అంటే మన టికెట్ చెప్పే మొత్తం కాన్సెప్ట్ చెప్పేది మన తెలుసు ఇప్పుడు చెప్పారు. కానీ వాళ్ళు ఇంకా వర్కోలేవు సరిపోలేదు. ఒక మనిషి మనం కూడా పిల్లలు స్టూడెంట్ వాళ్ళు కూడా మ్యాథ్స్ రాకపోతే నాకు తెలియలేదు నాకు ఏం చేస్తారు ఆ విషయం కూడా వాళ్ళు ఇక్కడిని మనం అనకూడదు. పేరెంట్స్ కానీ టీచర్ కానీ అనకూడదు. పిల్లలు వాళ్ళు కూడా ఎప్పుడు అనవాలి. కొంతమంది అంతా పూర్తి భవిష్యత్తు అంతా అంటే తెలిసి మాట్లాడారు రేపు పడిపోతుంది లేకపోతే చదవేమనుకోండి అంటే వాడు ఇళ్ళలో ఇలాంటి మాట్లాడినట్టు దాంతో నేను వాడికి గందరగా లేకపోతున్నాను. ఈడేదో అంటున్నాడు అలా జరిగితే అది ఆగిపోతుంది. ఇది జరగదేమో అది అవుతుంది అన్నట్టు మందం అది అనేది వేరే రాకపోవడం వేరే ఇప్పుడు మొత్తం నా కాన్ఫిడెన్స్ భయపడే సినిమాలు నేను వ్యవసాయం చూసుకోండి ఎవరికి ఎప్పుడు కాకపోతుంది అయి ఆలోచిస్తున్నాను. అంటే జాగ్రత్త మంచిది ముందు జాగ్రత్త మంచిది కానీ నాకు అదే వచ్చేసింది మరి భగవాన్ సమర్పించారు. కొంతమంది అలాగే కొంతమంది బాగోపోతుంది గాయపడుతున్నట్టు చాలా అబ్బాయి పడితే మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ మాట రిసీవ్ చేస్తుంది. ఈ రకంగా మనం చాలా విధాలుగా పాజిటివ్ ఏమైనా ప్రయత్నిస్తున్నాం. పిల్లలు ఇతర పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ బాగా తెలుస్తున్నాయి అన్నమాట. బాగా దాని సమ్మర్ హాలిడేస్ పల్లెటూరులో అది బెస్ట్ ఫ్రెండ్ ఉంటే చిన్నప్పుడు ఫ్రెండ్ పిల్లలకి అన్నీ తెలియాలి అని చెప్పారు. వాళ్ళ అందరూ పోతుంది ఇది ఒక 1 వీక్ వాళ్ళు ఫ్రెండ్ చేస్తాను సరే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చాక కథపడుకునే గురించి
era enorme, enorme, e era assim, já não tinha lugar grande para pensar na nada. Acredito que para resumir tudo, nós não partimos, ainda, para não ter nova sorte. Aprende a entender que as manas que as manas passam, então, faz entender o que kalau misalnya foto film kamu dari kamu saya ada surat-surat tekanan berpikir mati sebenarnya seperti yang nama aksen itu pemesan sensasional. Kita begitu melihat itu agar itu cara harus dari mana kalian kan yang mencari dari manusia melalui perbuatan berbagai బయట పడుతుంటే బయట ఫైవ్ కంపెనీలు చార్ కంపెనీలు అసలు ఇంతకు ఎప్పుడు చూడలేదు అంత ఫోటోలు చేస్తూ కాలం దగ్గర చాలా అంటే చాలా బాగుంటారు మరీ పడుతుంటే మరి మండలితో తక్కువ రాష్ట్రంతో ఇలా స్నానం చేస్తాను కదా వాళ్ళంతా Cervantes vai falar de relação a onde vai ser produção de desenvolvimento os mídias vão para outra marca variável para fábricas além de మనకి నాకు రెండు మొక్కలు ఉన్నాయి కదా వాళ్ళకి మూడు మొక్కలు ఉంటాయి మూడు మొక్కలు ఉంటాయి కదా attitude working supplementary. కానీ దాన్ని పాజిటివ్ మైండ్ ఉన్న వాడిని దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆ కొత్తదనం సాధ్యంగా సాధ్యత నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఆ లోకాన్ని చూస్తూ ఉంటుంది ఒక ఆయన వాళ్ళని సపరేట్ వాళ్ళని ఫైనాన్స్ ఆప్షన్లంతా కాబట్టి అందులో మనకు డెకరేట్ చేసి స్పీకర్ చేశాను స్పీకర్ పక్క పెట్టాల్సిన పని మాకు చేస్తారు అంటే ఇక్కడ ఏ భావంతో చేశాడు ఎందుకు చేశాడు 10 మంది కామం చేసుకున్నాయి కామం తెచ్చుకోవడం పడింది అక్కడ కూడా జరుగుతుంది తన కాన్సెప్ట్ వచ్చి అర్థం చేసేది ఆయన పడుతుంటారు అక్కడ కూడా ఏంటంటే ఈ నెక్స్ట్ దుబారానికి వస్తే బ్రోజర్ తెలుగు తగలేపెట్టి అవుతుంది ఆ వెలుగు కడపటి నుంచి ప్రాంతం చదివిపెట్టి మన రైట్ మళ్ళీ ఖర్చు పెడితే పెట్టవచ్చు కొందరు నాకు ఎంత ఖర్చు పెట్టడమో సంతోషించేవాళ్ళు ఉంటారు మరి ఎంత ఖర్చు ఇచ్చాను లోపల బయట సంతోషించారు కదా కొన్ని సరే ఇప్పుడు ఏం అనుకోవాలి ఇబ్బందులు చేసి అప్పే ఉంటాయి కుటుంబ ఒకటేమో 50 ఇంచు ఒకటేమో పక్కన కూడా ఇల్లు ఈ సాబా ఇల్లు ఆవిడ రోజు బట్టలు ఉంటుంది తీగలు సాబా తీగలు బట్టలు పొద్దుంది ఈ మూడాంశాలలో ఉన్న జగత్తులో వచ్చి పక్కన మన భాగమైన పనులు చూస్తుంది వాడు ఆయనతో ఎప్పుడు మూడంతా మన కిటికీ తీస్తే చూడాలి మధ్యలో ఇదే కదా అసలు ఇక్కడ నీట్గా దానట్టు ఎప్పుడు చూడాలి అసలు పట్టడానికి మధ్యలో వస్తాయి అసలు నా డిటర్జెంట్ పెట్టు వస్త్రం రోజు వీడు ఆయన మధ్య మధ్యలో
సరే ఒకరోజు ఆదివారం మన ఆయన ఇంట్లో ఉంటారు మధ్యలో చూడండి ఆశ్చర్యంగా ఉన్నట్టంటే మరి ఆ మొదటి ఈ రోజు ఇంటికి అంతా చూసాను అసలు ఆయన కూడా మనం మట్టి పెట్టుకొని లోపల దాన్ని భావంతో చేస్తూ వీళ్ళు లాంటి వాళ్ళు కానీ మన మనసుకి అనే అర్థానికి మట్టి పెట్టి ఈ అర్థం మట్టి పెరిగితే వాళ్ళ పక్కనది సంఖ్య ఇలాంటి ఫ్యూచర్ ఎగ్జాంపుల్ గురించి అంటే మనం ఎలా ఆనుకుంటుందో లేదు సరే సంస్కృతి ఏంటంటే మన ఆలోచన ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఒకటి ఆలోచించి మన ఆలోచన మనం గమనించుకుంటే ఎలా ఉంటుంది మన ఆలోచన విధానంగా చూస్తుంది అంటే ప్రోగ్రెసివ్ గా ఉండడం అనేది మనం చిన్నపిల్లాడు మొదటి టైం లేదు చేసుకుంటాడు రెడీ అయిపోతాడు మన నేనే రోజులు నాకు వెంటనే మంచంలో ఉంటాడు అర్థం చేసుకుంటాడు స్కూల్ చేస్తాడు డిసిప్లిన్ గా ఉంటాడు కాంపిటేటివ్ గా ఉంటాడు వాడు ఏమని చెప్తాడు బాగుండదు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు రోజు లేకపోతే లేదంటే నా టైం లేదు హోంవర్క్ అయిందని చెప్పాలి స్నానం ఎలా చదివిపోతుందో చెప్పండి లంచ్ బాక్స్ చెప్పండి రూమ్ చూసుకొని చెప్పండి స్కూల్కి వెళ్తాడు క్లాస్ వెళ్తాడు వాళ్ళు ఏమి ఉండొచ్చు ఎక్కడికి పోయి చూసుకుంటారు కూర్చుంటారు ఎప్పుడు బయటకు పోయి రాకుండా ఉంటుంది చెప్పిన మాట ఒకే తరగతి ఒకసారి తెలుసుకున్నాను ఒకే స్కూల్ అయినప్పటికీ ఆనందం ఎవరికి వస్తుంది అంటే చిన్న పిల్లలు వాళ్ళ జీవితంలో ఆ విద్యార్థులు పురోగతిలో వెళ్ళేలాగా వాడి చిన్నప్పటికి బాగానే చేద్దాం వీళ్ళు పాజిటివ్ అంటే మనం ప్రారంభంగా ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలో చదువులు ఉద్యోగాలు బిజినెస్ అన్ని మనం కనుక్కుంటున్నప్పుడు మనకి ఇంకా డిగ్రీ చేయాలి ఇంకా చదువు చదువుకోవాలి ఇంకా ఏదో సాధించాలి మాక్సిమం ఎఫర్ట్ తీసుకోవాలి వాళ్ళ సత్తా నుంచి బయటకు వచ్చేలాగా ఇంకా ఇంకా చేస్తుంటారు జాబ్లో ఇంకా ఎదగాలి పెద్ద పెద్ద పొజిషన్స్ లో వెళ్ళాలి బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవాలి ఇంకా పెద్దగా సంపాదించాలి ఇదంతా పాజిటివ్ నేచర్ అంటే ఏదైతే మనం ఆ రకంగా జీవితంలో పురోగతిలోకి వెళ్ళడానికి స్మరించాలి డెవలప్ అవ్వాలి విస్తరించాలి అని అనుకుంటాను చాలా అంటే అయిపోయినా నాకు ఇంకా వస్తాను కానీ నాకు స్వార్థం ఉంటుంది కానీ ఇంకా గౌరవం నాకు తెలియదు దాన్ని వదిలేసి నేను తెలుగు ఇంకా చదవచ్చు ఇంకా తెలుగు పుస్తకానికి ఉంది దాన్ని 20% డబ్బులు వచ్చింది నీకు కంపెనీ డెవలప్ అవకాశం
కానీ కొంతమంది ఏమో చిన్నదాన్ని పెద్దదిగా చేస్తుంటారు. కొంతమంది ఎక్కడెక్కడ చేతులు గొడుగు లేకుండా ఆగిపోతున్నాము అంటే కొంత రెస్పాన్సిబిలిటీ. ఆగకుండా మనం కష్టపడి ఇంకా తెలుసుకుంటున్నాము అంటే మాత్రం పాజిటివ్ ఎనర్జీని మనం వాడుతున్నాము. సక్సెస్ అయ్యేలాగా ఏదైనా పేపర్ చేద్దామంటే దాని విషయం అన్నిటికీ ఇవ్వాలి. ఏదో ఎవరి కోసమో చేస్తున్నట్టు ఎంతైనాంత అవుతుంది లేదు, కాన్సెప్ట్ పాస్ అవుతాం లేదు, పేషెంట్గా చేద్దాం అన్నట్టు కాకుండా ఏ పని మొదలెట్టినా దాంతో ఆ లక్ష్యం ఎప్పుడు అనేది తీసుకునేటట్టు ఉండటం పాజిటివ్ ఎనర్జీ మనం. అయితే అవుతుంది లేకపోతే లేదు అదృష్టమంటే అవుతుంది చూద్దాం లేదు అయినప్పుడు చూద్దాం లేదు. అయితే ఎవరి కోసమో మనం చేస్తున్నట్టు లోకం కోసం చేస్తున్నట్టు పేరెంట్స్ కోసం చదువుతున్నట్టు ఇదంతా మారుతుంది. మనం మొదటి ఆలోచనలు మనకు అనుభవాన్ని కలిగించడానికి మన ఆలోచన మనకు అశాంతి కలిగిస్తున్నాడు జంతువుగా తెలియజేస్తుంది. విశ్రాంతి కలిగిస్తే పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రశాంతంగా మార్చుకునేటట్టు నేను ఆలోచిస్తాను. ప్రశాంతిలో కూడా అశాంతి అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాం. పాజిటివ్గా థింక్ చేస్తున్నప్పుడే విశ్రాంతి పరిస్థితిలో ప్రశాంతంగా బ్యాలెన్స్ ఉండదు. ప్రశాంతంగా ఉన్న పరిస్థితిలో కూడా ఆలోచించి శాంతి శాంతి అయ్యచ్చు. చూడండి మనం పెద్దగా బిజీగా అందరూ వెళ్ళి ఉంటే కూడా జరుగుతూ ఉంటాయి. చూడడానికి దృశ్యం చాలా బాగుంది. ఏదో దృష్టి వెళ్తున్నాము, చాలా హ్యాపీగా అవుతున్నది. వచ్చింది వాతావరణం చాలా బాగుంది, ఆహ్లాదంగా ఉంది. విమానానికి ఏమైనా ఐడియాగా అనుకుంటే ఈ ఆలోచన తెలుసుకురావాలి. అంటే ఇంకా ఇంకా సంతోషకరమైన ఏర్పాటు అదే వచ్చేసినా నేను వాళ్ళకి చేసే ఇది నేచర్గా నెట్టుగా తీసుకున్న కాబట్టి ఇప్పుడు కూడా శాంతి శాంతి అనేది అంత అంత ఇక్కడ వెళ్తాలో ప్రయాణం చేస్తున్నా దీంట్లో కూర్చున్న ఏం చేసే రోగం ఏముంది దయం కానీ మన ఆలోచనలు ఎప్పుడు మనకి అర్థానికి క్రియేట్ చేసాను. మరి పరిస్థితి దాంట్లో అర్థాంతిగా ఉంటే మన చుట్టూ చేరుతాను. కానీ నాలో నేను ఎప్పుడు విచారణ కలిగేలాగా ఆలోచన ఎలా అంటే నేను చెప్తున్నాను ఏదైనా బాగుంటుంది మనతో నాకు ఎన్నో అయిపోతుంది, ఈ తగ్గుతుందో లేదు, ఏం జరుగుతుందో లేదు, వాళ్ళు బయటకు వెళ్ళారు ఎన్నో అయిపోయినారు ఏమైనా జరిగిందా ఇలా మన ఆలోచనతో ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దోషపూరితమైన ఆలోచన మన ఆలోచన దోషాన్ని కలుపుకుని ఆలోచిస్తున్నాము అంటే అది నెగిటివ్ థాట్. మనం అలా ఆలోచించకుండా పాజిటివ్ గానే థింక్ చేస్తాం అనుకోండి, అలా ఆలోచిస్తా అవి వచ్చేస్తాయండి. అవి వచ్చేస్తున్నాయండి అని చాలా ఆలోచిస్తున్నాడు మార్చుకోవచ్చు. ఎందుకు మాత్రం చుంటుగా బాగుందని దోషంగా చూపిస్తున్నారు. వాళ్ళకి ఏమో వాళ్ళకి ఏం కాదు, కొత్తగా తిరిగి వస్తారు, వాడికి ఏం కాదు, కొంత లేట్ అయినా వస్తారు, వాడికి ఏం కాదు, చదువుతారు వస్తారు, వందసార్లు వస్తారు, క్షేమంగా అనుకోవడానికి ప్రాక్టీస్ చేయలేము, ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఇలాగా దోషంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, ఒక కాన్స్టిట్యూషన్ అనేక మంత్రం జపించలేదు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం ఎందుకు ఇక్కడ ఏదో జరిగినట్టు రోజు బట్టి అయినా ఈ రోజుగా రాలేదు. గంట లేట్ అయింది, యాక్సిడెంట్ అవుతుంది, గుండె అయిపోయిందాము, 7 గంటలు వచ్చింది. ఆవిడ అలాంటి ఆలోచన వచ్చేస్తుంది అలవాటు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు,
తెలియనప్పుడు అదేమో అదే అదే తీసుకుంటున్నాను. తెలియనప్పుడు తెలియనట్టే ఉంటాయి. తెలియనప్పుడు తెలియదు వెళ్ళడం లక్షణం తెలుసు ఇప్పుడు ఏం జరిగిందో కానీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇంకా శుభంగా అనుకుని లేదనుకుంటే ఆశీర్వదించడం ప్రేయర్ చేసుకోవడం అంటే మొదటి తిరిగి రావచ్చు అనుకోసారి అనుకోవటం అలా అనుకోవడం వల్ల ఒకసారి వచ్చేలా ఎదురు చూద్దామని నిబ్బరంగా చూడటం క్షేమంగా రావాలనుకోవడం ఇలా చేయడం జరిగింది మనసు లేదా పరిపరిగా సూక్ష్మాలు ఈవిడ నృత్యమేమో నృత్యాలుగా ఎదురు ఉంచుకుంటున్నాం. ఇలా అంతా జరిగింది అయిపోతుంది దేనివల్ల ఆలోచన ఆయనేమో ఎవరో ఒక అర్థం తెలిసి ఆయన శుభ్రంగా చెల్లెలు కబులు పెట్టుకున్నారు మంచి పేరు మంచి పేరు మంచి పేరు కాకపోతే సెల్ఫోన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అది వాళ్ళు కట్టలేదు భూమి ఎత్తట్లేదు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు రోజు కంటే హ్యాపీగా ఉంది అలాగే రోజు కంటే హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఊహలేదా ఉన్నాడు ఒకవేళ నిజంగానే ఏమైనా జరిగిందా యాక్సిడెంట్ జరుగుతుంది నేను 2 గంటలు నేను ఆందోళన పడుతూ నాకు అలాంటి వార్త అక్కడ అప్లికేషన్ లో నేను సరిగా బిహేవ్ చేయగలుగుతాను అటెండ్ కాగలుగుతాను అది సపోర్ట్ ఇవ్వగలుగుతాను సైలెంట్ ఉండగలుగుతాను. ఆల్రెడీ సగం నిర్వీర్యం అయిపోయిందన్నమ్మా పైగా అది జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అలా కాకుండా ఒక ఆవిడ పాజిటివ్ గానే ఫిక్స్ చేసాం అదే చిన్నపిల్లగా కాదు ఎందుకు ఎంత ఇబ్బంది పడింది ఎక్కడ తగ్గలేదు ఇలాంటి పాజిటివ్ థాట్ తీసుకుంటూ ఉన్నారు. సరే ఒక రోజు తర్వాత నిజంగా వచ్చింది యాక్సిడెంట్ అయింది ఇలా పిల్లలు ఉన్నారు. అప్పుడు మైండ్ బ్యాలెన్స్ రోజునాతో లేనప్పుడు ఏమవుతుందంటే ఈ బాధ తెలిసినది ఆవిడ ఇమీడియట్ గా వెళ్ళి అటెండ్ అవ్వాలి అటెండ్ అవుతారు ధైర్యంగా నిలబడుతుంది ధైర్యం చేస్తుంది. అదే ముందే ఆధార పడిపోయి ఉంటే ఆయన కొనడానికి ఆయనకే చెప్పారు బాబు చెప్పను బాగుంది అంతే. ఒకరికి ఎలా తేడా అవసరం ఇంకొకరు ప్రశాంతంగా ధైర్యంగా పంపించడానికి అంటే అక్కడ ఏడిస్తే 2 గంటల ముందు కంగారు పడితే ప్రేమ చదవాలి మన గురించి శుభంగా ఆలోచిస్తే ప్రేమ మన గురించి ప్రేయర్ చేస్తే ప్రేమ క్షేమం ఉండాలని కోరుకుంటే ప్రేమ ధైర్యంగా ఉంటే ప్రేమ ఏడిస్తే 2 గంటల సంవత్సరం ఆ నవ్వుతో 2 గంటలు ఎంత కంగారు పడ్డానండి నేను ఇంకొక తిరిగి కూడా తినకుండా ఎదురు చూస్తూ మీకు నా గురించి ఆలోచించే ఫోన్ అన్నా చేయలేదు
మళ్ళీ ఏదో దెబ్బలాట ఎవరు కంగారు అన్నారు దెబ్బలాడుతున్నారు నిన్న చెప్పారు కంగారు చదివిస్తాను ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే మన మనసు మన ఆలోచన విధానాన్ని బట్టి చిత్తాన్ని చదివిపోతుంది ఆందోళన తెలిపోతుంది ఆర్ట్ని బట్టి అంతా సామర్థ్యం ఎక్కడ వాడుతుంది సరిమై ఉండదు కంగారు పరిస్థితిలో ఒక రాజధాని చిత్రకాల నుంచి చిత్రకళ పిల్లలేదు అది పెయింటింగ్ పెడతారు చిత్రకారులకి ఎంతో కాంపిటీషన్ పెడతారు. కాంపిటీషన్ పెట్టి కాంపిటీషన్ ఏంటంటే వాళ్ళు గీసిన బొమ్మ చూస్తే శాంతిగా ఉండాలి. ఆ బొమ్మ చూసి ఆ శాంతి అని చదివేసిన దాని నుంచి సరే చాలా మంది చాలా అందమైన చిత్రాలు చూస్తారు సమీక్ష ప్రాణులని కందమామ నది నది పడుతున్నా ఇలా అనుసరించి చాలా ప్రకృతి జరిగినట్టు అయితే రాజుగారే పెడతారు. అయితే ఆయన తుఫాను దీనికి ఎందుకు ఆ చిత్రంలో చెట్టు లేదు దానికి చూస్తే దాని చెట్టు కొమ్మ మీద పక్షి కూడా వచ్చింది పక్షి ఆ ఊరితో ఎగరుతుంది. ఆ తుఫానులో పక్షి వేసుకుని చేస్తుంది పిల్లలు ఇంకా అది మోపు తెచ్చుకెళ్ళి పాపం వేసుకుంది. అంటే అంత కష్టస్తే వివక్ష పరిస్థితిగా కూడా ఈ పక్షి అది కంగా పడిపోకుండా పిల్లలు పడిపోతాయి చూడేటట్టు ఏమనుకుంది అంత పక్షి ఆ ఊరు అది కన్నంత పిల్లలు చూస్తే ఆ దృశ్యం చూస్తే మన తొందర రావడం. అంటే ఈ అలజడిలో ఆ పక్షిని తీసాడే ఇది గ్రేట్. నాకు అదే ఆసక్తి చెప్తాను. కాబట్టి ఏంటంటే మన ఆరోగ్యంలో ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మన ఫీలింగ్స్ ఇమోషన్స్ అన్ని కూడా గందరగోళం చూస్తాను. పాజిటివ్ థింకింగ్ అంటే మన ఆలోచనకు మన సంతోషాన్ని పోగొట్టుకోవడానికి ఎలా ఉంటే నాకు సంతోషం ఉండదు. ఎందుకు సంతోషించుకోవాలి? మాకేదో మనం ఏదేదో అనుకుంటాం ఏదో అనుకుంటాం అది కదా అనుకున్నట్టు కదా అనుకున్నట్టు కదా అనుకున్న పేరుతో మన చుట్టూ ఉన్న మనుషులు ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళని ప్రేమించాలి వీళ్ళని పట్టించుకోవాలి వీళ్ళని గౌరవించాలి వీళ్ళని చెప్పిన మాటలేని నా మాటేనే కానీ అందరికి ఉంటాయి కదా ప్రేమ ఒకరు ఉంటుంది. ఎంత ఎక్కువగా వస్తే అంత సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ ఉంటాయో అంత హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది ఉండదు. నాకు నాకు ఆ వస్తువు అలా కావాలని మనసులో ఉంది.
కానీ అలా నాకు దక్కలేదు. ఏదైనా వస్తువు కావచ్చు, మనసు కావచ్చు, మనసులో బిహేవియర్ కావచ్చు, అనుకోవచ్చు. వీడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట అనుకోదు, అలా అనుకోదు, గౌరవంగా ఉండాలి. ఇవన్నీ మనం రోజు అందరికీ ఆచరిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న మనుషులు. మనం ఆచరించినట్టు తెలుసు. ఒకసారి అక్కడే కొంతమంది విషయాలు. అంటే మనం ఏం మైండ్లో పెట్టుకోవట్లేదు అనుకోండి. కోరిక ఎంత మనం కోరిక లేకుండా ఉంటాం, ఎంత మనం గ్రహించి దాంతో మనం చూస్తే ఇదే నాకు ఇది కూడా నేర్చుకుంటాను. వాళ్ళు గౌరవించినా ఒకే రోజు ఇవ్వడం అనేది వాళ్ళకి చేతగా రాకపోయినప్పుడు వాళ్ళు చేత కాదు అనుకోవాలి. ప్రేమించడం వాళ్ళకి చేత. నేను వాళ్ళని ప్రేమించుకున్నాను అడుగుతుంది. వాళ్ళ దగ్గర ప్రేమే లేదు. ప్రేమ నేర్పిస్తాను. ప్రేమ లేనివ్వండి, నాకు నేను ఇచ్చిన ప్రేమ కావాలి ఉత్తేజిస్తాడు లేదు. ప్రేమ గుణమే లేదండి. ఆయన తనని ప్రేమించడం అప్పుడే బిడ్డలు ప్రేమించడం ఎవరికి అంతే ఈ నెల లేదు. ఇంక ఎక్స్పెక్ట్ చేసేది కాబట్టి కొన్ని వాళ్ళు గ్రహించుకొని వెనక్కి కాదు వీళ్ళ లేదు. వీళ్ళు దీంట్లో పరిస్థితిగా వాళ్ళు వీళ్ళు నాలెడ్జ్ లేదు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళైతే ఇట్స్ ఓకే సరే లేదు. నేను కూడా నేర్చుకోవాలి చాలా తెలియదు. ఆ నేర్చుకుంటే ఎవరిని ఎలా ఉంటే అలా మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఇద్దరు దొరుకుతుంది, వీళ్ళకి ఇదే దొరుకుతుంది, వీళ్ళకి దొరకదు. అన్ని మనకు అర్థమే నేర్చుకోండి. ఉదాహరణ పెట్టండి. మనకు చేతనైంది మనకు మన ఆత్మ మనకు చేతనైంది మనసు వారి ప్రేమ నేను ప్రేమించుకున్నాను. నా సరిగ్గా పెట్టినప్పుడు వాళ్ళకు రాకుండా నాకు వచ్చు. నేను మళ్ళీ విధాలుగా ఉంటాను. వాడి ఒక పైన చూసి పొడవు నా మటుకు నేను చేసుకుంటూ పోను. నాకు ఉంది కదా, నాకు ఒక గుణం నాకు నోట్లేదు. నా పని మనకు లోటు ఉంది. కానీ లోటు ఉన్న దాని దగ్గర ఎక్కడ నేను ఇవన్నీ కూడా ఆలోచించా. ఏదైనా మీరు ఒక వ్యక్తి ఏదో చేసుకుంటారు, ఇంకొకటి ఏదో వస్తుంది. పెద్ద డైమండ్ అనుకుంటే ఏదో పడుతూ జరుగుతుంది. ఏదో బర్త్డే గిఫ్ట్ తెస్తా అనుకుంటే అది మర్చిపోయింది. బర్త్డే ఎక్స్పెక్టేషన్ ఏముంది, ఈరోజు సర్ప్రైజ్ ఉంటుంది నాకు అనుకుంటే ఆ మైండ్ చెప్పేసాడు నాకు అందరికి వచ్చేసారు ఫ్రెండ్స్ అలాంటి యాక్సెప్ట్ చేయలేదు. నేను మర్చిపోయింది. సరే మర్చిపోయింది. ఈ అమ్మాయి బాగా అందంగా ఉందనుకో ఇప్పుడు దాకా అందంగా చూస్తుంది మనుషులు అయితే పక్కన ఇంకో అందరికి తయారైంది. సంతోషంతో ఇల్లు కంపారిజన్, వస్తువులు కంపారిజన్.
నేను సంతోషం ఉంటాను. ఇందులోకి గమనించు. ఇందులోకి నేను ఎరగలను. వాటిలో ఎంతో ఎంతో కంప్లైంట్ చేసుకుంటాను. నేను వర్గాలు మొదటితో మానేస్తే మన అశాంతి అవ్వకుండా ఉంటాము, సంతోషం పోగొట్టుకుంటాం. జీవితంలో ఉండడానికి కొంచెం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని కొంచెం బాగుంది. ఆరోగ్యాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడం, దాన్ని కొంచెం బెటర్గా చేసుకోవాలి. రిలేషన్స్ చిన్న గొడవలు ఉంటాయి. రిలేషన్స్ ఇంకొంచెం పీస్ఫుల్గా చేసుకోవాలి. పిల్లల విషయాన్ని పెద్దగా చూసుకోవట్లేదు. కొంచెం కేరింగ్గా మనతో ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏదో రేజీగా ఉండకూడదు. బెటర్గా చేసుకోవడానికి డెవలప్ అవుతుంది. సంతోషం ఇస్తుంది, ప్రశాంతంగా ఇవన్నీ కాన్ఫిడెంట్. ఇలా కాకుండా దీనికి ఆపోజిట్ లో ఉంటారంట నెగిటివ్. పాజిటివ్ గా ఉండాలంటే కొన్ని కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. అవి ఏంటనేది నేను స్పాన్సర్ చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు తీసుకుంటాను. ఈ రోజు నుంచి నేను ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటాను. ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తాను. ఎవరు ఎలా ఉంటే వాళ్ళు అలా యాక్సెప్ట్ చేసి నేర్చుకుంటాను. పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం, ఇష్టాన్ని యాక్సెప్ట్ చేయడం, వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం. ఎక్సెప్టెన్స్ లెవెల్స్ ఎంత పెరుగుతాయో మన సంగతం మన మైండ్ పవర్ఫుల్ అవుతుంది. ఈరోజు నుంచి కంట్రోల్గా ఉంటాడు. నువ్వు కొంతమంది తెలిసిన విషయాలు పోగొట్టుకోవడం సంతోషమే నాకు సంతృప్తి. నేను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి పీస్ఫుల్గా ఉండడానికే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఆలోచనలే తీసుకుంటాను. చాలా కాన్సెప్ట్ చేస్తాను. చాలా సెల్ఫ్ మోటివేట్ చేసుకుని కాన్ఫిడెంట్ కావచ్చు. బ్రెయిన్లో వాటిలో ఉన్నది బాగా మనసు దాని గాలి తిరిగి వచ్చేటప్పుడు మనసు దాని వెంటే మనం ప్రతి పాసమైన మనసు శాంతి నీరు శరీరం ఇస్తున్నది గాలి
మనకు ఇలా ఉంటుంది మన విశ్వాసం ఎంత దేశంగా ఉంటుంది మన స్వార్థం ఎంత తక్కువ మంచిగా ఉంది ఎంత చాలా మంచిది ఇలా కూడా అభ్యాసం చేయండి మీరు గాలి ఉండేయాలి దాన్ని ఎక్కువ చేయాలి మీ పొట్ట కండరాలకు పూర్తిగా సంస్కృతిగా దాని మీద అటెంప్ట్స్ పెట్టాలి ఎంత విశ్వాస వియోగంగా నడుచుందో చూస్తాను తిరిగి మళ్ళీ విశ్వాసంలోకి రావడానికి భయపడుతూ స్నానం చేయలేదు శ్వాసకి శ్వాసకి మధ్య సమయం తెలియదు శ్వాస మంచి దేశ ప్రపంచాన్ని మనసు శ్వాసలు విద్యార్థి చెప్తారు ఆ శ్వాసలు చోట కూడా ఇస్తాం మనకు స్థిరమవడం అంటే ఏమీ రాకుండా చేయడం కనీసం చాలా మంచిగా బాగా చెప్పారు అతనే చూస్తూ అదొక్కటే గుర్తుందండి ఇప్పుడు రెండో ఉంటుంది తెలుగుకోవాలి మిగతా అన్నీ మర్చిపో కాసేపటికి దానిలో నిత్యమైన ప్రధానమంత్రి
నేను అనుకునే ఆ నేను అదేనని తెలుస్తున్నాను. అప్పుడు నేను చూడలేదు. తెలంగాణ నేను తప్పకుండా గృహమంత్రిలో నేను స్థానానికి ప్రేమ జ్ఞానం సుఖము గుణంలో కాపాడుతుంది. ఆ! ఇది ప్యాంటోసిడ్ ఇయ్యిరా? అదొక షీట్ ఇచ్చేయండి. ఇంకేమున్నాయి? అవునాయితయా? వినాయకుడిది. అంతే కదా? అదేంటి ఆర్ఆర్‌బీ అని కంపెనీకి పోయాను. ఈ ప్యాంటోసిడ్ ఏనా ఇది? అదొక షీట్ ఇయ్యండి. ఆ! ఇచ్చేయండి. అదెంత షీటు? ఇంటి దగ్గర లేదంటే నేను దేహాన్ని నడిపించేది దేహానికి పెద్దమ్మ నాకు
Now, now, right after ఈ యొక్క ప్రకాశము విస్తరించి నేను ఇప్పుడు కేవలం ప్రకాశ స్వరూపంగా దేశానికి అతీతం బ్రహ్మాండంతో ఉన్నట్టు కాస్మిక్ ఎనర్జీ నా తరతరంలో బ్రహ్మరంలో నా తోటి వ్యక్తి నాలుగు ప్రాపంచాలి తనపైన మీద నిగ్రహించుకోవాలి లోపల ఉన్న ప్రాముఖ్యతలన్నీ చెల్లించి విశ్వశక్తితో గమనించు దేహ ప్రాంతీయ నిర్దిష్ట స్థిరంగా శరీరం ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి మనం దాని స్వభావం